ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. హైదరాబాద్ బస్తీ హాస్పిటల్ను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, యూసుఫ్గూడలోని బస్తీ ఆసుపత్రుల్ని బీఆర్ఎస్ నేతలు సందర్శించనున్నారు. ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం బస్తీ ఆసుపత్రికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఓల్డ్ శేర్లింగంపల్లి విలేజ్ బస్తీ ఆసుపత్రికి హరీష్ రావు, యూసుఫ్గూడ బస్తీ దవాఖానకు మాగంటి సునీత, కౌశిక్ రెడ్డి వెళ్లనున్నారు. కార్మిక నగర్ బస్తీ ఆసుపత్రిని మాజీ నిరంజన్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పరిశీలించనున్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. హైదరాబాద్ బస్తీ హాస్పిటల్ను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, యూసుఫ్గూడలోని బస్తీ ఆసుపత్రుల్ని బీఆర్ఎస్ నేతలు సందర్శించనున్నారు. ఖైరతాబాద్, ఇబ్రహీం నగర్ బస్తీ ఆసుపత్రికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఓల్డ్ శేర్లింగంపల్లి విలేజ్ బస్తీ ఆసుపత్రికి హరీష్ రావు, యూసుఫ్గూడ బస్తీ దవాఖానకు మాగంటి సునీత, కౌశిక్ రెడ్డి వెళ్లనున్నారు. కార్మిక నగర్ బస్తీ ఆసుపత్రిని మాజీ నిరంజన్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. అదేవిధంగా ఎన్నికల్లో అన్ని అస్త్రాలను కూడా వాడుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే వినూత్న కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టింది. నిన్న కేటీఆర్ హైడ్రా బాధితులతో దీపావళి సంబరాలు కూడా జరుపుతున్నారు. అదేవిధంగా హరీష్ రావు మూసి బాధితులతో ఈ దీపావళి సంబరాలు కూడా జరుపుతున్న నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్తీ దవాఖానాల పరిశీలనకు కూడా కేటీఆర్, హరీష్ రావుతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ బస్తీ దవాఖానాలను కూడా తీసుకొని వచ్చి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అయితే ప్రస్తుతం ఆ బస్తీ దవాఖానాల్లో పరిస్థితులు మంచిగా లేవు. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా లేవు అనేటువంటి విషయాన్ని ఫోకస్ చేసేందుకే ఈరోజు కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్యమంత్రులు కూడా బస్తీ దవాఖానాల బాట పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం 10:30 ఖైరతాబాద్ నియోజకవర్గం ఇబ్రాహీం నగర్ బస్తీ దవాఖానా పరిశీలనకు కూడా కేటీఆర్ వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ఈ ఓల్డ్ శేర్లింగంపల్లి విలేజ్ లో బస్తీ దవాఖానాకు హరీష్ రావు కూడా వెళ్తున్నారు. అదేవిధంగా యూసఫ్గూడలో బస్తీ దవాఖానాకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళ్తున్నారు. అదేవిధంగా కార్మిక నగర్ బస్తీ దవాఖానాకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు కూడా వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా బస్తీ దవాఖానాలకు వెళ్ళి అక్కడ రోగులను అడిగి పరిస్థితి సౌకర్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను కూడా కనుక్కోబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇవన్నీ కూడా అస్త్రాలుగా పనిచేస్తాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తుంది, పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అనేటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ప్రణాళికలు కూడా అమలు చేస్తుందని కూడా బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా రోజుకొక అంశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. థాంక్యూ చందు.